వెండి తెరపై వెలిగిపోవాలని వచ్చింది ఆ యువతి. పక్కా ప్లాన్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. షూటింగ్ చేసేటప్పుడు ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. నిన్ను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటానంటూ ఆ యువతిని లోబర్చుకుని మోసం చేశాడు ఆ సినిమా హీరో. ఆ తర్వాత ఏం జరిగింది? ఇతని పేరు నగేష్ యాదవ్. కర్ణాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా మాడేపల్లికి చెందిన ఇతను పక్కా ప్లాన్ అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ నాగరాణి. మహబూబ్ నగర్ కి చెందిన నాగరాణి భర్త రాజేష్ తో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తన 6 ఏళ్ల కుమార్తెతో నాగరాణి కృష్ణానగర్ లో నివాసం ఉంటోంది. పక్కా ప్లాన్ సినిమా షూటింగ్ సమయంలో నాగరాణితో పరిచయం పెంచుకున్నాడు నగేష్ యాదవ్. షూటింగ్ ముగిశాక కలిసిమెలిసి తిరిగేవారు. ఓ రోజు నిన్ను ప్రేమిస్తున్నానంటూ నగేష్ యాదవ్ లవ్ ప్రపోజ్ చేస్తూ బహుమతి ఇచ్చాడు. దీంతో నివ్వెరపోయింది నాగరాణి. తనకు పెళ్లయిందని, భర్త నుంచి విడిపోయి ఉంటున్నానని, 6 ఏళ్ల కుమార్తె కూడా ఉందని చెప్పింది అతనికి. పాపను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా, కాదనకు అంటూ హీరో నగేష్ చెప్పిన మాటల్ని కాదనలేకపోయింది హీరోయిన్ నాగరాణి. సీన్ కట్ చేస్తే కృష్ణానగర్లోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసి ఏడాది పాటు సహజీవనం చేశారు. తనని పెళ్లి చేసుకోవాలి అంటూ ఒత్తిడి చేయసాగింది. నేంతో నగేష్ చెప్పా పెట్టకుండా ఇంట్లో తన పెట్టి బేడా వరకు సర్దుకుని ఎటో వెళ్లిపోయాడు. ముఖం చాటేసి మోసం చేసిన నగేష్ పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు నాగరాణి. అబార్షన్ చేసుకోమని టాబ్లెట్లు వేయడం కూడా జరిగింది. నేను పోయిందని అనుకున్నాను ప్రెగ్నెన్సీ, బట్ అది ప్రెగ్నెన్సీ పోలేదు. 4 months రన్నింగ్ అయింది. 3 months ఉన్నప్పుడు కూడా తన దగ్గరనే ఉన్నాను. 4 months రన్నింగ్ అయింది కాబట్టి నేను ప్రెగ్నెన్సీ అబార్షన్ చేసుకొని మ్యారేజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసి అడిగాను. కానీ తను మ్యారేజ్ మాత్రం చేసుకోను కాబట్టి అబార్షన్ చేసుకుంటేనే మాట్లాడతా అని చెప్పడం వల్ల నేను కేసు పెట్టడం జరిగింది. నగేష్ కోసం వెతకటం ప్రారంభించారు పోలీసులు. చివరికి కర్ణాటకలోని అతని అన్న ఇంట్లో నిందితుడు నగేష్ ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. మోసగించిన యువతిని పెళ్లి చేసుకోవాలని పోలీసులు ఎంత నచ్చచెప్పి కౌన్సిలింగ్ చేసినా నగేష్ లో మార్పు రాలేదు. దీంతో నగేష్ ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. నగేష్ ఎలాగైనా మళ్ళీ కలవాలి, నగేష్ ఎలాగైనా నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న పాప కోసమన్నా ఎలాగైనా కలవాలని చెప్పి న్యాయం కోసంకి నేను కేసు పెట్టడం జరిగింది. మ్యారేజ్ చేసుకోనని చెప్తున్నాడు సార్. అడిగాను ఎంతో రిక్వెస్ట్ చేసి. ఈ రోజు చెంచల్గూడ జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది సార్. ఈ రోజు మాట్లాడడానికి వెళ్తే మాట్లాడాలేనని చెప్పేసి రిమాండ్ చేశాడు సార్. హీరో నగేష్ ని జైల్లో పెట్టాలనేది తన ఉద్దేశం కాదని, అతనితో తనకు పెళ్లి చేయాలని కోరుతోంది బాధితురాలు. తనకు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటోంది బాధిత యువతి. దీంతో పోలీసులు నాగరాణికి బిడ్డ పుట్టాక శిశువుకు DNA టెస్ట్ చేయించాలని భావిస్తున్నారు.